నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ కాశిం సార్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎమ్మెల్యేలు మంత్రి కలిసి ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాంకి హాజరయ్యారు. సో ఎస్సీ వర్గీకరణ గురించి ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ గురించి డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఏమేమి మాట్లాడారు? ఇక్కడ జరిగిన సమావేశం మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులతో జరిగింది సమావేశం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జరిగిన సమావేశం. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలని, అందరికీ సామాజిక న్యాయం జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. ఆ అమలు చేసే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయవలసిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అక్కడ తీర్పు వచ్చినటువంటి ఒక గంట సేపటికే అసెంబ్లీ జరుగుతున్నది కనుక అసెంబ్లీలోకి వచ్చి ఆయన ఒక మాట చెప్పాడు. మేము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆహ్వానిస్తున్నాం, జడ్జీలకి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ మాదిగలు 30 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటం, ఈ పోరాటానికి న్యాయం జరిగింది కనుక వాళ్ళకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంగా మేమే ముందుంటాం, అన్ని రాష్ట్రాల కన్నా మేమే ముందుంటాం. అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి అయినా మాదిగలకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే జీవో తీసుకొచ్చి మాదిగలకి విద్యా ఉద్యోగ రంగాల్లో న్యాయం చేయాలని, ఆ న్యాయం చేయడానికి పౌర సమాజం నుంచి ఒత్తిడి పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ సమావేశం జరిగింది. ఆ ఒత్తిడి పెట్టడానికి ముఖ్యంగా రాజకీయ నాయకులు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా వచ్చారు, ఇక్కడికి ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, మంత్రులు కూడా వచ్చారు. ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలని మేము అందరం డిమాండ్ పెట్టాము. ఇక్కడ వాళ్ళు ఆ ప్రతిపాదన అన్నిటిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని ఈ సమావేశం తీర్మానం జరిగింది. నిండు సభలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొస్తాము, అవసరమైతే గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి రాబోయే భవిష్యత్తు ఆ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామనే రీతిలో ఆయన మాట్లాడడం జరిగింది. సో సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా ఇంత తొందరగా ఇటువంటి అంశం? ఏదైనా సాధ్యమవుతుంది ప్రభుత్వం తలుచుకుంటే. మీకు తెలుసు, భారత రాజ్యాంగం ప్రకారము, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారము 50% రిజర్వేషన్ దాటకూడదని ఒక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి అనేకం. కానీ ఇప్పుడు 50% అంటే 49% రిజర్వేషన్ అమలు అవుతున్నది చాలా రాష్ట్రాల్లో. తమిళనాడులో అంతకన్నా ఎక్కువ కూడా 69% తమిళనాడులో అమలు అవుతున్నది. మరి ఇది ఇట్లా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పులు ఉండగా, మోడీ గారు రాత్రికి రాత్రి ఒక కమిటీ వేయకుండా, నివేదిక లేకుండా, ఏమి లేకుండా, పార్లమెంట్లో చర్చ లేకుండా అగ్రకులాల్లో ఉన్న పేదలకి 10% రిజర్వేషన్ కల్పించాడు. అది రాజ్యాంగ వ్యతిరేకం లెక్క ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం. ఎందుకు 50% దాటొద్దు అంటున్నారు కదా స్లాబ్. మరి 50% రిజర్వేషన్ ఉండగా ఇంకో 10% రిజర్వేషన్ తీసుకొచ్చామంటే 60% అయింది కదా. అంటే మరి 60% రిజర్వేషన్ చేయగలిగాడు కదా ఎవరు? ఈ దేశ ప్రధానమంత్రి. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, మెజార్టీ ఉన్న వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. కనుక ఇక్కడ ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్ అన్నింటిలో వెంటనే ఈ క్లాసిఫికేషన్ చేసి చట్టం తీసుకొచ్చి అమలు చేయొచ్చు. ఎక్కువ అడగటం లేదు కదా. ఉన్న 15% గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, డిఎస్సీలో అయినా, ఇంకో ఉద్యోగాలైనా ఎస్సీలకు వచ్చే రిజర్వేషన్ అంతా 15% కదా. ఈ 15%లో ఎవరి వాట వాళ్ళకి ఇవ్వడానికి చట్టం చేయడం అనేది పెద్ద విషయం కాదు. మీకు గుర్తు ఉంటే చరిత్రలో 99లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా చట్టం తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఫస్ట్ జీవో తీసుకొచ్చింది. ఆ జీవో మీద కోర్టుకు వెళ్ళారు కొందరు. కోర్టుకు వెళ్తే అప్పుడు కోర్టు ఆబ్జెక్షన్ చెప్పింది. మళ్ళీ వెంటనే ప్రభుత్వం నెక్స్ట్ బెంచ్కి వెళ్ళింది, ద్విసభ్య బెంచ్కి వెళ్ళింది. ద్విసభ్య బెంచ్ ఏం చెప్పిందంటే, మీరు గవర్నర్ ఆర్డినెన్స్ తెచ్చుకొని రాష్ట్రపతి ఆమోదంతో జీవో అమలు చేసుకోవచ్చు అని చెప్పింది హైకోర్టు. 99 సంగతి చెప్తున్న 1999. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆనాటి గవర్నర్తో ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేశాడు. అంటే 99 డిసెంబర్ నుంచి 2004 నవంబర్ వరకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలైంది కదా, 4 ఏళ్ళు. అంటే ఆయన తలుసుకుంటే చేయగలిగిండు కదా. కనుక రేవంత్ రెడ్డి గారు కూడా తలుసుకుంటే ఇదేం పెద్ద కష్టమైన పని కాదు, వెంటనే వారు చేయొచ్చు. చేయడానికి కావలసిన ఒక ప్రాతిపాదిక ఒత్తిడి ప్రభుత్వం వైపు నుంచి, ఇక్కడ ఆ ప్రభుత్వంలో ఉండే నాయకులు ఉన్నారు కదా, ఆ నాయకుల వైపు నుంచి ఉండాలనేదే ఇవాళ సమావేశం యొక్క తీర్మానం. 30 ఏళ్ళ కళ నెరవేరింది, 30 ఏళ్ళ పోరాటానికి ఇది ఒక ఫలితం అనుకోవచ్చు. ఈ ఫలితాన్ని ఎంతవరకు మరి నిజంగా మాదిగ బిడ్డలు, ఎస్సీ సామాజిక వర్గం ఎంతవరకు ఉపయోగించుకుంటుంది, ఎంతవరకు కాపాడుకోగలుగుతారు మీ అంచనా? ఉపయోగించుకోగలుగుతుంది. ఎందుకంటే సామాజిక న్యాయము అనేది 100 సంవత్సరాలుగా దానికోసం పోరాటం జరుగుతూ ఉన్నది. అరిస్టాటిల్, రూసో లాంటి వాళ్ళు
రూసో సోషల్ కాంట్రాక్ట్ థియరీని ప్రవేశపెట్టాడు ఈ ప్రపంచంలో మొట్టమొదలు. ఆయన సామాజిక న్యాయం భావన తీసుకొచ్చిన వాడు. సమాజానికి రాజ్యానికి మధ్యన ఒక ఒప్పందం జరగాలి, ఆ ఒప్పందం ప్రకారం రాజ్యం నడవాలి, రాజ్య యంత్రాంగం నడవాలి అని చెప్పాడు. అది రాను రాను ప్రజాస్వామిక దేశాల్లో సామాజిక న్యాయం అనే భావన వచ్చింది. ముఖ్యంగా భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్న చోట, అణచివేత ఉన్న చోట, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు ఉన్న చోట సామాజిక న్యాయ భావాన్ని తీసుకొచ్చిన వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే ఆ తర్వాత ఆయనకు సమకాలికులు ఉన్నటువంటి వాళ్ళు సావు మహారాజు మొట్టమొదలు రిజర్వేషన్లు అమలు చేశాడు ఇక్కడ. ఆ తర్వాత అంబేద్కర్ వచ్చాక దీనికోసం చట్టబద్ధంగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచాడు. అంబేద్కర్ చెప్పాడు, రాజ్యాంగ ఫలాలు చిట్ట చివరి మనిషికి అందినప్పుడే సామాజిక న్యాయం నెరవేరినట్టు లెక్క. చిట్ట చివరి మనిషి అంటే ఎవరు? భారతదేశంలో అన్ని కులాలతో పోల్చుకున్నప్పుడు చిట్ట చివరి మనిషి అంటే దళితులు. దళితులు చివరి మనిషి ఎవరు? మాదిగలు. మాదిగలో చివరి మనిషి ఎవరు? డక్కలోళ్ళు. కనుక సింధోళ్ళకు, మాస్టోళ్ళకి, డక్కలోళ్ళకి, బుడగజంగాలకి వీళ్ళందరికీ సామాజిక న్యాయం జరగాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం చేసింది. మాదిగలకి న్యాయం జరగాలని కాదు, మాదిగలకి కూడా న్యాయం జరుగుతుంది. కానీ మాదిగల కన్నా ఎక్కువగా మాలలు రిజర్వేషన్ ఉపయోగించుకున్నారు, మాదిగలు రిజర్వేషన్ ఉపయోగించుకున్నారు. మాలలు ఎక్కువ ఉపయోగించుకున్నారు, మాదిగలు తక్కువ ఉపయోగించుకున్నారు. కానీ ఒక డక్కలోళ్ళు, సింధోళ్ళు, మాస్టర్లు, బుడగజంగం వాళ్ళు, బైండ్లోళ్ళు ఇప్పటికీ చదువులోకి రాలేదు కదా. వాళ్ళ గురించి మా బాధ అంతా. మేము ఆలోచిస్తున్నామైనా, ఎంఆర్పిఎస్ అయినా, ఆనాటి ఎంఆర్పిఎస్ నాయకులైనా ఆలోచిస్తున్నది ఏంటంటే, ఆ అట్టడుగున ఉన్నటువంటి మాలల్లో కూడా బ్యాగరోళ్ళు ఉంటారు, బొందలు దొంగతారు బ్యాగరోళ్ళు, ఈ నీరెటికాళ్ళు ఉంటారు, నీళ్లు కడతారు చెరువు కింద. వీళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందలేదు. దాసర్లు ఉంటారు, వాళ్ళకు కూడా కొద్దిమందికి రిజర్వేషన్ ఫలాలు అందలేదు. నేతకాన్లు ఉంటారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఫలాలు అందలేదు. అందరికీ రిజర్వేషన్ ఫలాలు 59 ఉపకులాలకి రిజర్వేషన్ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైంది. 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మంది యువకులతో మందకృష్ణ గారి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఆ 20 మంది మొదలుపెట్టిన ఉద్యమం ఎప్పుడైనా సరే మాదిగలు నోరు తెరిచేమని అడిగారు. ఈ సమాజాన్ని చెప్పులు కుట్టి బతికారు, చర్మాన్ని శుభ్రం చేసి బతికారు, తోళ్ల పరిశ్రమతో బతికారు. నీళ్లు నిల్వ చేసుకోవాలంటే ఆ నీళ్ళకు కావాల్సిన తిత్తులను తయారు చేశారు. కళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకురావాలంటే కళ్ళు తిత్తులను తయారు చేశారు. ఎద్దులకు గంటలు కట్టాలంటే వార్నలు తయారు చేశారు. చెప్పులు, మనిషికి చెప్పులు తయారు చేశారు. మనిషి చచ్చిపోతే డప్పు కొట్టారు, చచ్చిపోయినని తీసుకెళ్ళి బొందబెట్టారు. ఇంత పని చేసిన మాదిగోళ్ళు ఎన్నడూ యాచించి ఎవరిని ఏం అడగలే. మొట్టమొదటిసారి 1994 జూలై 7వ తారీఖున దండోర వేసి ఒక్క మాట అడిగారు, మాకు సమాజంలో సామాజిక న్యాయం ఎందుకు జరగటం లేదు? సమాజంలో ఉత్పత్తిలో భాగమైన వాళ్ళం మేమెందుకు చదువులో లేము, మేమెందుకు ఉద్యోగాల్లో లేము, మేమెందుకు ఎమ్మెల్యేలు లేము, మేమెందుకు ఎంపీలుగా లేము, మాకెందుకు భూమి మీద హక్కు లేదు, మాకెందుకు సంపద మీద హక్కు లేదని మాదిగలు ఒక్కసారి దండోర వేసి లక్షలాది మంది ప్రజలు హైదరాబాదుకు వచ్చి హైదరాబాదు నగరాన్ని దిగ్బంధం చేసి ఆ అంటరాని పాదాలతో ఈ హైదరాబాదు నగరాన్ని పావనం చేశారు మాదిగలు. ఆ పోరాటం ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ ఉద్యమం ఈ స్థాయికి వచ్చింది. సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడానికి కూడా మొత్తం పోరాట క్రమంలోనే అది జరిగింది. ఇంత చైతన్యం అయ్యారు మాదిగలు. చెత్రి కింద, చిల్లులు పడిన చెత్రి కింద తల వంచి చెప్పులని, తెగిపోయిన చెప్పులని ముడుచుకోవడమే తప్ప తలెత్తి ఎనడైనా అడిగారా? ఇవాళ అడిగారు. కనుక ఈ 30 ఏళ్ళు జరిగిన పోరాటం ఇచ్చిన చైతన్యంతో మాదిగలు తప్పనిసరిగా వర్గీకరణ చట్టాన్ని అమలు చేసుకుంటారు. చేసుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకున్నది, పోరాటం చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకున్నది. ఆ ఫలాలను అనుభవిస్తారు. అనుభవించడంతో పాటు ఇతర సమాజాన్ని కూడా ఆ ఫలాన్ని వర్తింపచేసే విధంగా మాదిగలు కొట్లాడతారు. మాదిగలు ఉద్యమాన్ని మొదలుపెట్టిన తర్వాత శాఖలలో చాకిరే దెబ్బ మొదలుపెట్టారు, గొల్లకురోళ్ళు డోలు దెబ్బ మొదలుపెట్టారు, ఆదివాసులు తుడుం దెబ్బ మొదలుపెట్టారు, గౌండ్లు మోకు దెబ్బ మొదలుపెట్టారు, లంబడోళ్ళు నంగారబేరి మొదలుపెట్టారు, ఎరకలోళ్ళు అన్ని కులాలు మాదిగలను చూసి ఉద్యమాలు మొదలుపెట్టాయి, మా హక్కులు మాకు కావాలని. ఇంతమంది ఉద్యమాలకి నేపథ్యంగా పనిచేసిన మాదిగలు ఈ సమాజానికి సేవకులు కదా. అట్లా సేవ చేసిన మాదిగల తరపున ఖచ్చితంగా సమాజం ఉంటుంది. 30 ఏళ్ళుగా అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేశారు ఈ ఉద్యమానికి, అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. ఎందుకంటే ఇది న్యాయమైన ఉద్యమం కనుక సపోర్ట్ చేశాయి. వాళ్ళందరికీ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ ఉద్యమంలో అమరులయ్యారు, గాంధీ భవన్ తగలబెట్టి అమరులయ్యారు కొందరు తమ ఆకాంక్ష చెప్పడం కోసం, కొందరు ఉద్యమ సందర్భంలో అమరులయ్యారు, కొందరు యాక్సిడెంట్లో ఉద్యమాల పోరాటాల్లో వస్తూ ఉన్నప్పుడు, సభలకు వస్తున్నప్పుడు యాక్సిడెంట్లు అయ్యి అమరులయ్యారు. వీళ్ళందరికీ అమరవీరులకి ఈ తీర్పును నేను ఈ సందర్భంగా అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎంతోమంది అమరుల
త్యాగాల ఫలితంగా ఇవాళ ఇక సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఖచ్చితంగా మాదిగా వెనకబడిన సామాజిక వర్గాలు ఈ తీర్పును ఖచ్చితంగా శిరస ఆవహించి స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా ఉపయోగించుకుంటారన్నటువంటి రీతిలో ప్రొఫెసర్ కాసిం చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఎటువంటి రెవల్యూషన్ రాబోతుంది, ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోబోతున్నారు. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.